లేవికాండము 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవికాండం 26వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, నా మనస్సు మీ మధ్య నా మందిరం ఉంచడం కనుక నా మనస్సు అసహ్యపడదు. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, మీ మధ్యలో నా మనస్సు ఉంటుంది కాబట్టి, మీ మధ్యలో నా మందిరం ఉంటుంది కాబట్టి నా మనస్సు కూడా అసహ్యపడదని ప్రభు సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, దేవుని యొక్క మనస్సు అసహ్యపడటానికి గల కారణాలు ఏంటి? ఎందుకు దేవుని మనస్సు ఒక మనిషి మీద అసహ్యపడుతుందంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలను బట్టి కూడా ఒక మనిషి అంటే దేవుడు అసహ్యపడుతున్నాడు, మనుషుడు కాదు అసహ్యపడేది, దేవుడే అసహ్యపడతాడు. ఇక్కడ ఏమన్నాడంటే, మీ మధ్య నా మందిరం మీ మధ్య ఉంచదు కనుక మీ యందు నా మనసు అసహ్యపడదు. అంటే అర్థమేంటి? అప్పటికి దేవుని మనసు అసహ్యపడుతున్న కోణాలు అనేకమైన విధానాలు కనబడుతూ వస్తున్నాయి. సో దేవుని మనసు అసహ్యపడతానికి గల కారణాలు ఏంటి? ఏమంటున్నాడంటే, దేవుని మనసు అసహ్యపడుతుంది కాబట్టి ఇక మీ మధ్య నా మందిరం ఉంచేదను, మీ మీద నా మనసు అసహ్యపడదాను. దేవుని మనసు అసహ్యపడతానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మనకు ప్రభు నడిపే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి సంఘంగా చేరవచ్చి సంఘ ప్రార్థన కలిగి ఉండడం సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, మాలో ఆత్మను కూడా ఆత్మను అభిషేకించేది మీరు. తండ్రి, మీరు తప్పితే ఇంకెవరు లేరు. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామమున మీరే మమ్మల్ని అభిషేకించి బలపరిచి వాడుకోవడం ప్రార్థిస్తున్నాం. వచ్చిన కట్టబడి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరగడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరు అశ్రద్ధ కాకుండా ఆలస్యం కాకుండా కాపాడమని, దేవుని సన్నిధి అంటే ప్రతి ఒక్కరూ దేవుని భయం కలిగి ఉన్నట్టు సహాయం చేయండి. అశ్రద్ధ జీవితాలు కలిగి దేవుని తీర్పులో కాకుండా కాపాడమని ప్రార్థిస్తూ, ఇదే నాలుగు సంఘ ప్రార్థనకు దీవెనకరంగా చేయమని, నాతో మాతో మీరు మాట్లాడమని, చేయబడే ప్రార్థన కూడా మీరు అంగీకరిస్తారని నమ్ముతూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే, లేవికాండం 26వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మనం అక్కడ చూసినట్లయితే 11వ వచనం, నా మందిరం మీ మధ్య ఉంచదను కనుక నా మనస్సు అసహ్యపడదు. సో దేవుడు తన మందిరాన్ని, తాను నివసించే స్థలాన్ని మన మధ్యలో ఉంచడానికి దేవుడు ఎప్పుడైనా సిద్ధముగానే ఉంటాడు. చాలాసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుడు చేసే మన మధ్యలో ఉన్నాడన్న కోణాన్ని, దేవుడు చేసే మేలుని మనం మర్చిపోయిన అనుభవం చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో నష్టపోయేది ఏంటంటే, దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సర్వ సత్యాన్ని మనం మర్చిపోయి మన ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తాం. అంటే బైబిల్లో దేవుని మనసు అసహ్యపడటానికి అనేక కోణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కాకపోతే ఒక రకంగా ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనసు ఎందుకు అసహ్యపడుతుంది? చాలా ఉంటాయి, కానీ మనం డీప్గా కానీ కొన్ని విషయాలు. వాటిలో మొదటి మాట చూసినట్టు లేవికాండం 22వ అధ్యాయం, లేవికాండం 26వ అధ్యాయం 15 వచ్చింది. లేవికాండం 26వ అధ్యాయం 15 వచ్చింది. నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన మీరు నా తీర్పుల విషయమై అసహించుకోండి. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే, ప్రభు యొక్క ఆత్మ మన పట్ల అసహించుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే, లేవికాండం 26వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఆజ్ఞలను అనుసరించకపోవటాన్ని బట్టి. లేవికాండం 26:15 రాయబడి వచ్చింది కదా,
ఆయన ఆత్మ ఎందుకు అసహ్యపడుతుంది అని బైబిల్ చూసినట్లయితే, మొట్టమొదటి మాట మనం జాగ్రత్త చూసినట్లయితే ఎందుకు ఆయన ఆత్మ అసహ్యపడుతుందంటే ఆయన ఆజ్ఞని అనుసరించకపోవడం. సో చాలాసార్లు మనం దేవుని ఆజ్ఞని అనుసరించలేని స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్న వాళ్ళు. ప్రభు ఏమంటాడంటే, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞని మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు అన్నాడు. ఏంటి ఆ కొత్త ఆజ్ఞ అంటే, పాత ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చబడి కొట్టివేయబడి కొత్త ఆజ్ఞ మీకు ఇవ్వబడుతూ వచ్చింది. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సో చాలాసార్లు మనం సేవకులుగా కానీ, సంఘబద్ధులుగా కానీ, విశ్వాసులుగా కానీ, బాధ్యత కలిగిన వారం కానీ చాలాసార్లు మనం తోటి వారిని ప్రేమించే విషయంలో చాలాసార్లు మనం వెనకంజ వేసిన వారంగా, వెనకడుగు వేసిన వాళ్ళు ఉంటాం. ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం వీటన్నిటిలో నిలిచేది ఏంటంటే ప్రేమ అనే బైబిల్ రాయబడుతుంది. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో మన మీద ఒక మంచి పొజిషన్ ఉందాం, మంచి బాధ్యత కలిగి ఉంటాం, మంచి ఆస్తి పరులు, మంచి ఐశ్వర్యవంతులు అని అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం దేవుని ప్రేమను బయట వ్యక్తికి వ్యక్తపరిచే విషయంలో అది తక్కువగా వ్యక్తపరచబడుతూ వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎదుటి వ్యక్తికి చూపించిన ప్రేమ, నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ అన్నది కూడా అది త్వరలో అనేది బయటపడేది ఉంటుంది. ఎందుకంటే మనం చూపించే ప్రేమ క్రీస్తు కలిగిన మనసు కలిగి, యేసు క్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి ప్రేమను మనం ఎదుటి వ్యక్తికి కనపరిస్తే ఆ ప్రేమ ఒక దినాన నిలవబడేది ఉంటుంది. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా అన్నిటిలో శ్రేష్టకరమైనది ఏంటంటే ప్రేమే. దేవుని పైన మనం చూపించే ప్రేమ, అదే రీతిలో తోటి విశ్వాసం కానీ తోటి వ్యక్తులతో మనం చూపించేటటువంటి ప్రేమే ఒక దినాన దేవుని ఎదుట సాక్షాత్మే నిలబడబోతుంది. ప్రేమ సమస్త దోషములు కప్పు. మనం ఎంతగా దేవుడిని ప్రేమిస్తామో, ఎంతగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తామో, మనలో ఉన్న సమస్త దోషాలు కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాలన్నీ కూడా కప్పివేయబడతాయి. మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు మనం చూసేది ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను ఎక్కువ చూస్తాం. సపోజ్ నాలో ఉన్న లోపాలు, మీలో ఉన్న లోపాలు, నేను నాలో ఉన్న లోపాలు మీరు చూడాలి. చాలామంది ప్రేమ లేని వారు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తులు ఏ లోపం ఉంది, ఇప్పుడు మనం వాక్యం చెప్పినా, వాక్యం ఇచ్చే బోధిస్తున్నా, ఆ వాక్యం ఏం చేయబడుతుందంటే పూర్తిగా వినలేరు. ఎవరు ప్రేమ లేని వారు ఆ వాక్యాన్ని వినలేరు. ఎందుకంటే ఆ వాక్యం లోపలికి వెళ్ళి ఫలించలేదు. ఎందుకు ఫలించలేదు? కారణం ఎందుకు వాక్యం లోపలికి వెళ్ళి ఫలించలేదంటే మొదట క్రీస్తు ప్రేమ లేదు. అందుకే ప్రకటనలో మొదట నీకు ఉండినటువంటి ప్రేమను మరిచిపోయిన బయలు రాగొట్టవచ్చు. కాబట్టి మొదటి ప్రేమ లేనప్పుడు సమస్త దోషాలను మనం కప్పలేము. మనలో మొదటి ప్రేమ ఉంటేనే సమస్త దోషాలన్నీ కూడా కప్పివేయబడతాయి. ఆ దోషాలన్నీ అంటే ఎదుటి వ్యక్తి చేసిన తప్పులు కానీ, ఎదుటి వ్యక్తి చేసిన పొరపాట్లు కానీ, ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతలు మనం ఎత్తు చూపించుకోవడానికి వస్తున్నటువంటి అర్థం ఏంటంటే మొదటి ప్రేమని మనం కోల్పోయామన్నది మొదటి స్థితి. ఎప్పుడైతే మొదటి ప్రేమను మనం కనుగొంటామో, మొదటి ప్రేమను మనం చూస్తామో, అది మీరైనా నేనైనా ఎవరిమైనా సరే ఖచ్చితంగా మొదటి ప్రేమ మనలో అసలు ప్రేమ అనేది నివసించేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించినటువంటి దోషాలు అంటే దేవుడు విరోధంగా కాదు, ఎలాంటి దోషాలు చేసినప్పుడు కూడా బైబిల్ ఏమంటుంది, ప్రేమను బట్టి అవన్నీ కప్పివేయబడతాయి. మనం ఎన్నో దోషాలు చేసిన వాళ్ళు ఉంటాం. దేవుడి దృష్టిలో మనం చేయని దోషం అంటూ లేదు, చేయని తప్పు అంటూ లేదు. కానీ వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను బట్టి మన మీద ఉన్న, మనలో ఉన్న దోషాలన్నీ కూడా కప్పివేయబడ్డాయి. సో ప్రేమ అన్నది ప్రాముఖ్యమైనది. మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే లేవికాండం 26వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుని మనసు అసహించుకోవడం, మనల్ని బట్టి అసహించుకుంటుంది. అది మనకి ఇంకా తెలియట్లా. దేవుని మనసు మనల్ని బట్టి అసహించుకుంటుంది. మనం ఏమంటామంటే దేవుని మనసు ఇంకా మాకు దగ్గరికి ఉంది, సమీపం ఉంది, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని సరిచేస్తున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు అని మనం అనుకుంటూ వస్తాం. బైబిల్ ఏమంటుందంటే దేవుని ఆత్మ మన ఎంత అసహ్యపడుతుందంటే మొదటి కారణం ఏంటంటే మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్థితిని బట్టి, ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతను చూసి పాయింట్అవుట్ చేయాలనుకుంటాం. కాబట్టి మనలో దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో పోవడాన్ని బట్టి మనలో దోషాలు ఎక్కువ కనబడతాయి. మొదటిగా మనం ఎదుటి వ్యక్తిలో దోషాలు చూడాలనుకుంటాం, కానీ మనలో ఉన్న దోషాలు అందరూ చూస్తారు.
అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో సమస్త దోషములన్నీ కూడా కప్పివేయబడతాయి. కాబట్టి మొదటి మనం జాగ్రత్త చూసినట్లయితే, దేవుని మనసు మనం ఎంత అసహ్యపడతానికి గల మొదటి కారణం ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్థితిని బట్టి, ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాలను చూడటాన్ని బట్టి, మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాలు చూస్తున్నాం కాబట్టి దేవుడు మనలో ఉన్న దోషాలను చూసి మనల్ని బట్టి అసహించుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను మనం నెరవేర్చలేదు కాబట్టి పొరుగు వాళ్ళు ప్రేమించమన్నాడు. మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూడటం ద్వారా మనలో ఉన్న లోపాన్ని ప్రభు చూస్తాడు. కాబట్టి ప్రభు మన ఎదుటి వ్యక్తిని చూసి ఎలా అసహించుకుంటున్నామో ప్రభు కూడా మనల్ని చూసి కూడా అలా అసహించుకుంటాడు. మనం ప్రభులాగా ప్రేమిస్తే, ప్రభులాగా మన దోషాలను కప్పిపెడితే ప్రభు మనల్ని చూసి సంతోషిస్తారు తన మనసును బట్టి. సో ఇక్కడ ఏమన్నా వచ్చిందంటే, నా మనస్సు మీ అంత అసహ్యపడదు. ఒకవేళ అసహ్యపడుతుందంటే మొదటి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మనం మేరడం ద్వారా, అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించుకోకుండా అతని దోషాలను ఎత్తి చూపించడం ద్వారా మనం ఎదుటి వ్యక్తి దోషాలు ఎదుగుతున్నాం ఏం దొరుకుతాయి అన్నది ప్రభు కూడా మన గురించి చెబుతాడు. మనలో ఏ లోపాలు ఉన్నాయని చూసి ఎదుటి వ్యక్తి మీద మనం ఎలాంటిదైతే దోషాలు కనిపెడతామో ప్రభు కూడా మనలో ఉన్న దోషాలు అలా కనిపెట్టి మన ఎంత అసహ్యపడతాడు. మనం ఎదుటి వ్యక్తిని మీద అసహ్యపడినట్టు దేవుడు మన మీద కూడా అసహ్యపడతాడు. సో తన మనసు మన మీద అసహ్యపడకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాట, ఎదుటి వ్యక్తిని ఏం చేయాలా? దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి. దేవుని ఆజ్ఞ అంటే ప్రేమించడం, దోషాలు కప్పిపెట్టడం. సో ఈ రాత్రి కాల సమయంలో మనం ఏదైనా దోషాలు, ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాలు చూసే కోణంలో మనం ఉంటే ప్రేమ లేదని మనం అర్థం చేసుకుని దేవుని ఆజ్ఞ నెరవేర్చలేకపోతున్నాం అర్థం చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించాలి. ప్రభా, నేను నీ ఆజ్ఞని మీరు వాడుకుని నేను చూపించిన ప్రేమను ఎదుటి చూపించలేక ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను కనుగొనాలని ఎదురు చూస్తున్నాం ప్రభా, అది నా బలహీనత క్షమించని అడిగితే మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు చూస్తున్నట్టు ప్రభు మనలో చూస్తున్నాడు. కాబట్టి మనం ఒప్పుకుంటే ప్రభు కూడా మనలో ఉన్న దోషాలు ఎలాగైతే మనమైతే క్షమిస్తామో అలా ప్రభు కూడా మనలో ఉన్న దోషాలు క్షమిస్తాడు. సో అలాంటి మనలో ఉంటే దేవుని ఆజ్ఞని ఎక్కడ మీరేమో దాని కొరకు సరిచేయబడ్డ కొరకు రాత్రికాలం ప్రార్థించాలి. ఇక రెండో విషయం చూద్దాం. లేవీకాండం, ప్రభు యొక్క వాక్యం చూసినట్టు లేవీకాండం 22:15. లేవీకాండం 22:15. నా మాటను అనుసరింపక నా నిబంధనను మీరినట్లు. సో ఇక్కడ మనం రెండవగా చూసినట్లయితే ఆయన నిబంధనని మీరినటువంటి అనుభవం కలిగిన వారికి దేవుని మనసు అసహించుకునేదాన్ని. ఎవరైతే దేవుని యొక్క నిబంధన ఏదైతే మనకి ఇవ్వబడుతూ వచ్చిందో ఆ నిబంధనని మనం నెరవేర్చే వాళ్ళు ఉంటే, ఆ నిబంధనల ప్రకారం మనం జరిగించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన దేవుని మనసు అసహ్యపడదు. చాలా నిబంధనలు, చాలా ఆజ్ఞలు దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. నిబంధన చేస్తున్నాడు దేవుడు. ఎవరితో నిబంధన చేస్తున్నాడు? ఎవరితో చేస్తున్నాడు అంటే అబ్రహాముతో చేస్తున్నాడు. అయ్యా, నీ సంతానం నేను ఇస్కరేణి వలె విస్తరింపజేస్తాను అన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? యాకోబుతో కానీ, ఇస్సాకుతో కానీ, అబ్రహాముతో కానీ ప్రభు వాగ్దానం నిబంధన చేస్తున్నాడు. ఇంకా చూసినట్టయితే ఎవరితో నిబంధన చేస్తున్నాడు? దావీదుతో చేస్తున్నాడు. ఏమని నిబంధన చేస్తున్నాడు? అయ్యా, నువ్వు కాదు మందిరం కట్టేది, నీ యొక్క కుమారుడు మందిరాన్ని కడతాడు, అతని ద్వారా నేను మందిరం కట్టించడానికి ఇష్టపడుతున్నాను దేవుడు అంటూ వస్తున్నాడు. అంటే అర్థమేంటి? దేవుడు దావీదు కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. నీ తర్వాత నీ సింహాసనం మీద ఖచ్చితంగా నీ వారసులు కూర్చుంటారని ఒక నిబంధన చేస్తున్నాడు. సో దేవుడు ఏదైతే ఒక నిబంధన చేస్తున్నాడో తన నిబంధన ఆయన నెరవేర్చేవాడుకుంటున్నాడు. అందుకే ఆయన మనసు అసహ్యపడుతుంది. దేవుని మనసు అసహ్యపడుతుందంటే కారణం ఏంటి? ఇక్కడ బైబిల్ చూసినట్లయితే ఆయన నిబంధన చేసిన వాడు కాబట్టి ఆ నిబంధన నెరవేరుస్తున్నాడు. మనం దేవునితో చేసుకునే నిబంధన మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైనది. నిబంధన, ఒడంబడిక ఇంచుమించు రెండు ఒకటే. సో దేవునితో మనం చేసుకున్న ఒడంబడిక, దేవునితో మనం చేసుకున్న తీర్మానం, దేవునితో మనం చేసుకున్న నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పాత నిబంధన, కొత్త నిబంధన ఎందుకు అంటున్నాడంటే, పాత నిబంధనలు అన్నీ కూడా గడిచిపోలేవు, కొత్త నిబంధనలు అన్నీ కూడా కొత్త విధానంలో చేయబడినవి, అన్నీ కూడా కొత్త నిబంధనలు ఉన్నాయి. సో ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు పాత నిబంధన కాలం నుండి వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ ఆచారాలు ఉంటాయి, ఆయా పండుగలు ఉంటాయి, ఆయా విధానాలు అన్నీ కూడా కనబడుతూ వస్తాయి. కొత్త నిబంధన కాలంలో అన్నీ చేంజ్ చేయబడుతూ వచ్చాయి. చేంజ్ చేయబడటం అంటే పాత నిబంధన కాలం పాత జీవితం అంతా కూడా కొత్త నిబంధనలో కొత్త జీవితంగా మార్చబడుతూ వచ్చింది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు
దేవుడు ఇచ్చిన విధిపూర్వకమైన ఆజ్ఞలన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా నెరవేర్చి కొట్టవేయబడుతూ వచ్చింది. మొదటే కొట్టివేల, వాటిని నెరవేర్చబడిన తర్వాత కొట్టివేయబడుతూ వచ్చింది. అందుకే బైబిల్ ఏమంటుందంటే నెరవేర్చింది కాబట్టి తర్వాత తీసివేయబడుతూ వచ్చింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే పాత నిబంధన అంతా కూడా మన జీవితంలో ఏమున్నాయో అవన్నిటిని కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు తీసివేసి కొత్తదనాన్ని మనకి ఇచ్చాడు, అంటే కొత్త నిబంధన మనకి ఇచ్చాడు. సో మనం కూడా దేవుని ఎదుటి ఏ నిబంధన చేసుకుంటున్నామో మనం ఎప్పుడు నిబంధన చేస్తామంటే కొత్తదనంలో నిబంధన చేస్తున్నాం. అంటే పాత జీవితం ముగించిన తర్వాత దేవుడితో కొత్త నిబంధన చేస్తాం దేవుని దగ్గర. ఆ నిబంధన మనం నెరవేర్చలేని స్థితిలో ఉన్నప్పుడు మరలా మనకి పాత జీవితమే వెనక నుండి కనబడుతుంది. ఏ జీవితము? పాతగా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రార్థించడం మనలో కొత్త జీవితం కనబడితే దేవుడు మనం సహాయపడతాం. కొత్త జీవితము, కొత్త విధానం, దినదినము మనం రూపాంతరంలోకి వచ్చి బైబిల్ రాబట్టి వచ్చింది. దినదినము నూతనమైన వాత్సల్యత కలుగుతుంది అని కానీ బైబిల్ రాబట్టి వచ్చింది. మనలో నూతనమైన విధానం, మనలో నూతనమైన స్వభావం, మనలో నూతనమైన మనసు వచ్చినప్పుడు దినదినము కూడా ఆయన నూతన పరచబడుతూ వస్తాడు. కాబట్టి మనం కూడా నూతన పరచబడుతూ వస్తాం. సో మనలో పాత నిబంధనలుగా పాతవి మనలో ఉంటే కొత్త అంటే చేంజ్ చేయబడిన అనుభవం లేకపోతే మనల్ని చూసి దేవుడు అసహ్యపడతాడు. ఇంకా నేను వీళ్ళ జీవితాలు మార్చిన, వీళ్ళ హృదయాలు మార్చిన, వీళ్ళ మనసులు మార్చిన, ఇంకా పాత జీవితంలో ఉండాలని చెప్పి మన మధ్య తన మనసు అసహ్యపడింది. సో మనం ఇంకా పాత జీవితాన్నే కొనసాగిస్తున్నాము. కొత్త జీవితం కలిగి, కొత్త ఆత్మ కలిగి, కొత్త మనస్తత్వం కలిగి, కొత్త విధానంలో ప్రభు సన్నిధిలో మనం జీవిస్తున్నామని మనం పరీక్షించుకోవాలి. బహుశా ఇంకా మనలో పాత జీవితం కొనసాగుతూ ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించాలి. ప్రభు నాలో ఉన్న పాత జీవితాన్ని తొలగించి కొత్త జీవితాన్ని కొనసాగించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఏవైతే మనలో పాత ఉండే నీవైనా నేనైనా మనలో ఏవైతే పాత జీవితం ఉందో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే ధన్యులు. ఎందుకు? మనం దినదినం రూపాంతరం పొందాలి, దినదినము రూపాంతరం రావాలి. ఎందుకంటే ఒక కత్తి కంసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంతగానో పదును చేసి ఎంత బండబారిపోయిన గడ్డుదైనా సరే శుచిమెత్తనగా ఉనుపుదుగా తయారు చేస్తారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం వాడే విధానం బట్టి దానికి నునుపు ఎక్కువ వస్తుంది. అదే రీతిలో దేవుడు మనల్ని కంసాలుగానే మనకుండి మనలో ఉన్న బండబారిపోయిన జీవితాలంతా కూడా నలగొట్టి కుక్కలు చేసి మనకు ఒక సదునుగా చేసేది ముందు. ఆ చేయబడినది వాడబడుతూ ఉంటే చేయబడిన ఇచ్చిన తలంతులు కానీ, దేవుడు ఇచ్చిన తలంతులు కానీ, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ తలంతులన్నీ కూడా దేవుడు వాడుకుంటూ వస్తే మనం నునుపు తేలుతూ రూపాంతరంలోకి వస్తాం. వాటిని వాడుకోకుండా ఏదో ఒక విధానంలో వాటిని ఆపి పెట్టుకుంటూ ఉంటే రూపాంతరంలోకి రాలేదు. కత్తి చూడండి, కోసే కొన్ని నునిపేస్తూ వస్తుంది. ఒక క్రైస్తవుడి యొక్క జీవితం క్రొత్త నిబంధన కాలంలో ఉండడానికి అర్థం ఏంటంటే ప్రతి దినము కూడా తనలో ఆత్మీయ జీవితాన్ని బట్టి తన ఆత్మీయ జీవితం నునుపు తేలుతూ ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితం రూపాంతరంలోకి వచ్చి నునుపు తేలిన అనుభవంలోకి వస్తున్నాము, లేదంటే పాత జీవితం నుండి మన యొక్క విశ్వాస జీవితము పాత దేవుని పాతవి మనం కొనసాగించుకుంటూ వస్తున్నాము. దేన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో జీవిస్తున్నాం అన్నది ఒకసారి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ పాత జీవితం ఉంటే ఏడాది విడిచిపెట్టి కొత్త జీవితాన్ని కొనసాగిద్దాం, లేదా కొత్తది ఉంటే కొత్త దాంట్లో మనం ఎక్కడ తగ్గిపోతున్నామో సరి చేసుకున్నాం. మూడో మాట చూడాలి, ఆయన మనసు అనేది ఎందుకు అసహాయపడుతుందంటే మొదటిగా ఇక్కడ రాయబడిందన్నమాట ఆయన ఆజ్ఞలను నెరవేర్చకపోవడం బట్టి. రెండోది ఆయన మనసు ఎందుకు అసహాయపడుతుందంటే ఆయన నిబంధనలు మనం సరైన విధానంలో నెరవేర్చకపోవడాన్ని బట్టి. మళ్ళీ పాతవి గతించుకొని మనలో పెట్టుకుని కొత్త జీవితం మనం కొనసాగిస్తుంది, పాతవే ఉంటున్నాయి. కాబట్టి మనలో ఉన్న పాత వాటిని బట్టి దేవుని మనసు అసహ్యపడడం. ఇక మూడవదిగా దేవుని మనసు అసహ్యపడడం గల కారణం ఏంటి? లేవికాండం 26వ అధ్యాయం 15వ వచనం. లేవికాండం 26వ అధ్యాయం 15వ వచనం. నా కట్టలను నిరాకరించిన యెడల, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధన మీరినట్టు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని యెడల. సో ఇక్కడ మనం మూడోదిగా మనం చూస్తున్న దేవుని వాక్యం చూసినట్లయితే ఆయన తీర్పులను బట్టి అసహించుకుంటున్నారంట ప్రజలు. ఏం చేస్తున్నారు? ఆయన తీర్పును బట్టి అసహించుకుంటున్నారు. ఆయన ఎలాంటి తీర్పులైతే తీరుస్తున్నాడో, ఒక మనుషుడికి ఆయన ఎలాంటి తీర్పులైతే అనుగ్రహిస్తున్నాడో ఆ తీర్పులన్నింటిని బట్టి దేవుని అసహించుకుంటున్నారు. దేవుని అసహించుకున్న వారు ఎవరు? యోబు గ్రంథంలో కనబడుతుంది. దేవుని తీర్పును అసహించుకున్నటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. రండి, యోబు గ్రంథం
యోబు గ్రంథం 2వ అధ్యాయంలోనే ఒక మాట, ఒక స్త్రీ యోబు దగ్గరకు వచ్చాడు. ఎవరంటే ఆమె భార్య. కాబట్టి యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, అతడు ఒళ్ళు పోపుకొనుటకై చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా 9, అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదులుకుందువా అని దేవుణ్ణి దూషించి మరణం కమ్మనెను. అంటే అర్థమేంటి? యోబు గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో యోబు దేవుని తీర్పుల చేత బలహీనపడ్డాడు. యోబు దేవుని తీర్పుల చేత బలహీనపడ్డప్పుడు యోబు యొక్క భార్య వచ్చినది, అయ్యా నువ్వు ఇంకెంత కాలం అని దేవుని తీర్పులు జరుగుతూ ఉంటాయి, ఇంకెంత కాలం నువ్వు బ్రతుకుతావు, దేవుని దూషించి చనిపో మరణం కమ్మని యోబు భార్య దేవుని తీర్పును బట్టి ఆశ్రయించుకుంటాడు. దేవుడు ఒక పరీక్ష కొరకే తీర్పు తీసుకొస్తాడు. మనకు ఒక తీర్పు వస్తుందంటే, మనకు ఒక బలహీనత వస్తుందంటే, దేవుని ద్వారా ఏదో ఒక తీర్పు మనకు వస్తుందంటే, దేవుడు ఒక తీర్పు మనకు అనుగ్రహిస్తున్నాడంటే అది కేవలం మనం పరీక్షించడానికి అనుకో. దేవుని ద్వారా వచ్చేయన్నీ కూడా మనకు పరీక్షే. సాతాను ద్వారా వచ్చేయన్నీ కూడా మనం నాశనం చేయడానికి. బైబిల్ ఏమంటుందంటే దేవుని తీర్పులు వచ్చినప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు, ఇక్కడ దేవుడు సాతానికి సమయం ఇచ్చి అనుమతించాడు. దేవుడు సాతానికి సమయం ఇచ్చి అనుమతించడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని తీర్పు అన్నది బయటకు వస్తుంది. అది ప్రేమతో కూడిన తీర్పు, కోపంతో ద్వేషంతో కూడింది కాదు. ప్రేమతో కూడిన తీర్పు బయటకు వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తున్నాడు, యోబు జీవితంలో జరుగుతుంది. అలాంటి తీర్పులు వచ్చినప్పుడు సాతాను దేవుని తీర్పు తీసుకొస్తున్నప్పుడు కూడా యోబు యొక్క భార్య దేవుని తీర్పును బట్టి అసహించుకుంటుంది. ఇట్లాంటిదా, ఇలాగా దేవుని దూషించు, దేవుని తిట్టు, దేవుని అసహించుకో, దేవుడు నేను గద్దిస్తాడు, దేవుడు నేను మొత్తుతాడు, నువ్వు చచ్చిపోతావు అంటే ఎంత దారుణమైన స్థితి. కాబట్టి చాలా మంది యొక్క జీవితాల్లో దేవుని తీర్పులు వచ్చినప్పుడు దేవుడిని అసహించుకుంటాడు. యోబు అన్నట్టు, యోబు భార్య అన్నట్టు దేవుని దూషించు, దేవుడికి తీర్పు తెస్తాడు. అంటే యోబు భార్య దేవుని ఎలా స్వీకరిస్తుందంటే, ఎలా అర్థం చేసుకుంటుందంటే దేవుడు ఒక కఠినమైన వాడిలా చూస్తుంది. దేవుడు ఒక తీర్పులాగా, దేవుడు ఒక నాశనం చేసేవాళ్ళగా, దేవుడు ఒక మనిషిని చంపివేసేవాళ్ళగా, ఒక మనిషిని తీర్పు తీసుకొచ్చేవాళ్ళగా, దేవుడు ఒక మనిషిని, నిర్దోషమైన మనిషిని చంపేవాళ్ళగా ఆమె ఎంచుతూ వస్తుంది యోబు భార్య. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. నేను అనుకుంటా ఆమె అలా ఎంచుకుంది, కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు ప్రేమను చూపించేవాడు. యోబు బాధపడుతున్నా, యోబు బలహీనతలో ఉన్నా, యోబు చిన్నపెంపుతో గోకుంటున్నప్పుడు కూడా దేవుడు ఆ యోబు యొక్క బాధనంతటిని దేవుడు భరించి ఉండొచ్చు. దేవుడు ఆ యోబు కన్నీటిలో నుంచి వచ్చే ప్రతి కన్నీటికి ప్రభు కూడా కన్నీరు గార్చి ఉండొచ్చు. సాతాను లాంటి మనస్తత్వం కాదు ప్రభుది. క్రీస్తు కలిగిన మనస్సు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అపారమైన ప్రేమ. మనుషులు చూపించే ప్రేమ కాదు, సాతాను సంబంధించిన ప్రేమ కాదు. సాతాను యోబు భార్యలో దూరి ప్రవేశించాలంట నువ్వు చావు అని. అంటే దేవుడు ఒక మాట అన్నాడు యోబుతో, సాతాను తనడమ్మా నువ్వు అతని దేహాన్ని ముట్టుకోమని, అతని ప్రాణం ఏం చేయకూడదని అన్నాడు. అతని ప్రాణాన్ని ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు. సో ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది? యోబుకు చెప్తే యోబు ప్రాణాన్ని నేను ముట్టుకుంటే దేవుడు నన్ను కోపడతాడు, నేను ముట్టుకోకుండా, నేను యోబు ప్రాణాన్ని తీసుకోకుండా యోబు భార్య ద్వారా ఒప్పింపజేస్తే అప్పుడు యోబు తన భార్య మాటని చనిపోతారు కదా. అప్పుడు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. నేను కొట్టుకోకుండా, నేను ఏం చేయకోకుండా యోబు చచ్చిపోతాడు. అంటే ఎంత క్షుణ్ణంగా ఆలోచించిందో సాతాను. కానీ యోబు పట్ల దేవుని ప్రణాళిక లేదు. యోబుని దేవుడు విస్తారమైన ప్రేమతో ప్రేమించాడు. అదే రీతిలో యోబు కూడా దేవుని ప్రేమించాడు. కాబట్టి యోబుకు రెండంతల ఆశీర్వాదం వచ్చాడు. భార్య కాదన్నా, స్నేహితులు వచ్చాయని తిట్టిన, స్నేహితుల్లో తను నీకంతా నువ్వు హెచ్చించుకుంటామని ఎంత దూషించినా యోబు మటుకి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి మర్చిపోలేదు. కాబట్టి యోబు యొక్క జీవితం దేవుని తీర్పుకు లోబడ్డాడు. దేవుని తీర్పును బట్టి అసహించుకోవాలి. దేవుడు నువ్వు ఎలాంటి వాడువా, ఇలాంటి తీర్పులు తెలుస్తావా, నువ్వు ఇలాంటి నీచమైన స్థితిలో ఉన్నావా, నువ్వు ఇలాంటి దౌర్భాగ్యుడివా, ఇలాంటి పాపం చేసేవాడివా, నేను ఇంత మంచి చేస్తున్నప్పుడు నాకు ఇంత కీడు చేస్తావని దేవుణ్ణి ప్రశ్నించాలి యోబు. ఎందుకంటే అసహించుకునే అనుభవం యోబులో లేదు.
దేవుడు ఎలాంటి వాడు, దేవుడి ప్రేమ ఎలాంటిదో, దేవుడు ఎంత దయగలిగిన వాడు యోగుకు తెలుసు. కాబట్టి దేవుడిని అలా చేదరించుకోవాలి, దేవుని తీర్పుని అసహించుకోవాలి. మనమైతే మనకు దేవుడు ఏదైనా తీర్పు తీస్తే, మనకేదైనా దేవుడు కష్టం తీసుకొస్తే, మనకేదైనా దేవుడు ఒకవేళ మనకేదైనా పరీక్షలు తీస్తే, మనం ఆ పరీక్షల్లో దేవుని తీర్పులను అసహించుకుంటాం. ఏంటి నాకు ఈ బాధ వచ్చింది, దేవుడు ఏదైనా ఉంటే ఇలా చేస్తాడా, ఏంటి తీర్పు నాకేందుకు తీసుకొస్తున్నాడని అసహించుకుంటాం. కానీ దేవుడి ప్రణాళిక అంతా కూడా వేరే. బైబిల్ అంటుంది కదా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఎందుకు దేవుని మనసు ఎందుకు అసహాయపడిందంటే దేవుని తీర్పుని అని మనం అసహించుకున్నాం. దేవుడు ఏదైనా మనం పరీక్షించాలంటే తీర్పు తెచ్చదా, మనం దేవుడిని అసహించుకున్నాం కాబట్టి తీర్పు వస్తుంది. దేవుడు అసహించుకుంటాడు, తన ఆత్మను బట్టి మన ఎందుకు అసహ్యపడుతున్నాడు. అదే దేవుడు తన ఆత్మ మన ఎందుకు అసహ్యపడకుండా ఉండాలంటే దేవుడు ఏ తీర్పుడు తీసుకొచ్చినా యోబు అనే వాటిని స్వీకరిస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ మన ఎందుకు అసహ్యపడుతుంది. దేవుని ఆత్మ మన ఎందుకు అసహ్యపడుతుందంటే కారణం ఏంటంటే మనం దేవుని తీర్పును అసహించుకుంటాం. మనం అసహించుకున్నాం కాబట్టి ఆయన మనల్ని అసహించుకుంటున్నాడు. సో ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ మనం దేవుని అసహించుకుంటామో సరి చేసుకుంటాం. మరొక మాట చూడాలండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే లేవీకాండం 26వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండం 26వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకనూ నా మాటలు వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించాను. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ మాట, దేవుని మనస్సు మన ఎందుకు అసహ్యపడుతుందంటే 3 విషయాలు తీసుకోవచ్చు. మొదటి మాట, ఎందుకు అసహ్యపడుతుందంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించకపోవడం బట్టి. 2, ఆయన నిబంధనని నెరవేర్చుకోవడం మీరటం బట్టి. 3, ఆయన తీర్పుని ఎందుకు అసహించుకోవడం బట్టి. ఆయన తీర్పు తీరుస్తున్నాడు, ఆ తీర్పును స్వీకరించుకోవడం అసహించుకోవడం బట్టి దేవుని మనసు మన ఎందుకు అసహ్యపడుతుంది. 4వదిగా, దేవుని మనసు ఎందుకు అసహ్యపడుతుందంటే ఇక్కడ రాయబడినమాట పాపమును బట్టి. దేని బట్టి అసహ్యపడుతుంది? పాపం. లేవీకాండం 26వ అధ్యాయం 18వ వచనం ప్రకారం దేవుని మనసు మన ఎందుకు అసహ్యపడుతుందంటే కారణం ఏంటంటే మనలో ఉన్న పాపం. మనం చేసే పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంతకుముందు చూసుకోవచ్చు, మొదటి ఆజ్ఞ. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ఆజ్ఞని మనం అనుసరించకపోవడం బట్టి పాపం అంట. పాపం వల్ల వచ్చే జీతం మరణం. చూడండి, మన జీవితాన్ని ఎప్పుడూ మనకు మరణం రావాల్సింది. మనం రక్షించబడి బాప్తిసం పొందినా మనకు మరణం అన్నది కంటిన్యూగా రావాల్సింది. మనం బాప్తిసం పొందినా కానీ మనం పాపం చేసిన పాపాన్ని బట్టి వచ్చేది ఏంటంటే జీతం మరణం. అయితే మనం మళ్ళా పాపం చేసినా, బాప్తిసం తీసుకుని పాపం చేసినా ఎమ్మటే మనకు మరణం రావాలి. కానీ ఆ మరణం రాకపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆపబడుతూ వస్తుంది. మరణం తప్పించడం యెహోవా వశంలో ఉంది కాబట్టి మనకు రావాల్సిన మరణం ఉంది ప్రభు ఆపేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప త్యాగం. మనం దేవుని దృష్టిలో పాపం చేయడం బట్టి దేవుని మనసు మన మీద అసహ్యపడుతున్నాం. దేవుడైతే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఇంకా శాంతాన్ని వహిస్తున్నాడు, ఓర్పును కలిగి ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా ఇంకనూ నా జీవితంలో నన్ను బట్టి నీ మనసు అసహ్యపడుతుంది. కారణం ఏంటంటే నాలో ఉన్న పాపం. ప్రభువా నాలో ఉన్న పాపం ఏదైతే ఉందో దాన్ని తొలగించు. ఎందుకంటే నాలో ఉన్న పాపాన్ని బట్టి నాకు వచ్చే తీర్పు మరణము. నువ్వు అసహించుకుంటే నాకు వచ్చేది ఏంటంటే మరణం. ప్రభా ఇంకను అసహించుకోకుండా ఓర్పు కలిగి ఉన్నావు. ప్రభా నాలో పాపాన్ని బట్టి అక్కడ నువ్వు అసహించుకుంటున్నావు, ఏ పాపాన్ని బట్టి అసహించుకుంటావు ఆ పాపాన్ని తొలగించు. వ్యక్తిగతంగా నా బట్టి నేను ఒప్పుకున్నాను ప్రభా. మనలో వ్యక్తిగతంగా ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపాన్ని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే ఖచ్చితంగా ప్రభు మనసు మన ఏదో అసహ్యపడదు. ఎందుకు? ఆయన దృష్టిలో ఏంటంటే ఒప్పుకున్న వారు కనికరాన్ని పొందుతారు. ఆయన దృష్టిలో ఒప్పుకున్న వారు కనికరించబడతారు. కాబట్టి మనం ప్రభు దగ్గర ప్రార్థించాలి, ప్రభువా నీ మనసు అసహ్యపడటానికి నాలో ఏ పాపం ఉంది, ఏ పాపం అయితే నాలో ఉందో దాన్ని నేను ఏదైతే దాగి చూచుకున్నాను, ఏదైతే దాచిపెట్టుకుంటున్నాను ఆ పాపాన్ని ఏదైతే ఒప్పుకుంటాను ప్రభువా దాన్ని దయతో క్షమించండి. నా యందు నీ మనసు అసహ్యపడకూడదు, ఇష్టపడాలి. నా యందు నీ మనసు ఎప్పటికీ నన్ను ఇష్టపడే రీతిలో ఉండాలి, కానీ నన్ను అసహించుకునే రీతిలో ఉండకూడదు ప్రభా. దయచేసి నన్ను అసహించుకోవడానికి గల కారణం నాలో ఏ పాపం ఉంది,
నన్ను నువ్వు అసహించుకుంటున్నావంటే నాలో ఏదో పాపం ఉంది. ఆ పాపం ఏంటన్నది నీకు తెలుసు కాబట్టి ప్రభా, నేను మర్చిపోయినా ఆ పాపాన్ని నువ్వు కడిగి పరిశుద్ధపరచమండి. ఖచ్చితంగా మనం మర్చిపోయిన మనలో ఉన్న పాపాన్ని ప్రభు తీసివేసి పరిశుద్ధపరిచేవాడు ఉంటాడు. అప్పుడు ఆయన మనసు మన ఎందుకు సంతోషించింది, అసహ్యపడదు. ఒకవేళ మనలో ఉన్న పాపం మనం అట్లాగే పెట్టుకుని ఎదుటి వ్యక్తులు ఉన్న పాపాన్ని మనం ఎదురు చూపించాలనుకుంటే బైబిల్లో ఉంది. మొదట మన కంటిలో ఉన్న మనసును తీసుకుని మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకుని ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న దూలాన్ని నలుసును తీయాలి. మొదట మనలో ఉన్న దూలం మనం తీసివేసుకోకుండా ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసు ఎక్కడ ఉందని మనం వెతికితే మనలో ఉన్న దూలం ఇంకా పెద్దదైంది. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఏంటంటే మన కంటిలో ఉన్న దూలం ఏదైతే ఉందంటే పాపం ఏదైతే ఉందో మనలో ఆ పాపాన్ని తీసివేసుకుంటే మనం కూడా ఎదుటి వ్యక్తులు ఉన్న పాపాన్ని క్షమించగలుగుతాం. అదే రీతిలో దేవుడు కూడా మన యందు తన ప్రేమను బట్టి తన మనసు అసహ్యపడకుండా సంతోషం ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తనలో ఉన్న పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి నా కనికరాన్ని పొందుతున్నాడు. దేవుని మనసు మన యందు సంతోషించింది, అసహ్యపడతాడు. కాబట్టి దేవుని మనసు అసహ్యపడుతుంది బైబిల్ రాయబడిన మాట. 4వదిగా పాపాలను బట్టి. చివరిగా 5వ మాట చూసి మనం ముగిద్దామండి. లేవికాండం 26వ అధ్యాయం 21 వచ్చింది. లేవికాండం 26వ అధ్యాయం 21 వచ్చింది. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచినట్లా నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మల్ని బాధించదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, చివరి మాట చూస్తున్నట్టే నా మాట వినక, నా నోటి మాటను వినక ఉండిన బట్టి ఆయన ఏమన్నాడు, నా మాట వినక ఉండడాన్ని బట్టి అని ప్రభు అంటాడు. అంటే ఆయన మనసు అసహ్యపడతారు గల కారణం ఏంటంటే ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను మనం వినకపోవటాన్ని బట్టి, ఆయన మాటలు వినకపోవటం బట్టి, ఆయన నోట నుండి జాలువారి మాట దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని సరైన విధానం మనం వినకపోవటాన్ని బట్టి, సరైన విధానం వాక్యం మనం హృదయం ఉంచుకోకపోవటాన్ని బట్టి దేవుని మనసు అసహ్యపడింది. చాలా మంది యొక్క జీవితాలు ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు. ఒక మనిషి దేహం మాత్రం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. వాక్యం వినటానికి దేహాలు వస్తుంది, దేహం వాక్యం దగ్గరే ఉంటుంది, కానీ మనసు ఎక్కడో తిరిగి వస్తుంది. కాబట్టి అంటే మనం దేవుని మాటని వినటానికి ఇష్టపడతాం. సరైన విధానం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని మాటలే వినాలి, దెయ్యం మాటలు వెళ్ళాం. దేవుని మందిరంలోకి వచ్చావంటే దేవుని వాక్యం వినాలి. నువ్వు దేవుని మాటలు వినలేనప్పుడు దేవుని మందిరాన్ని బయట ఉంటావు. దేవుని మాటలు వినాలని ఆశ కలుగుతుంటేనే దేవుని సన్నిధిలోకి వస్తావు. నీకు దేవుని మాటలు వినాలని లేనప్పుడు, వినడానికి ఇష్టం లేనప్పుడు, దేవుని యొక్క నోటి మాటలు దేవుని వాక్యం ద్వారా సంఘ ప్రార్థన సేవకుల ద్వారా కానీ ఎవరో ఒకరు చెప్పే వాక్యం నువ్వు వినాలని ఇష్టపడలేనప్పుడు దేవుని మందిరానికి నువ్వు ఎప్పటికే రాలేవు. రావటానికి నీ మనసు అంగీకరించింది ఎందుకు? ఆ వాక్యాన్ని వినటానికి నీ మనసు ఇష్టపడదు. ఎందుకంటే ఆ వాక్యం లోపల ఉన్న లోతులు వెతకాలని ఇష్టపడతావు. కాబట్టి దేవుని సన్నిధికి రాలేదు. ఎప్పుడైతే వాక్యం వినాలని ఆశ కలిగి వస్తామో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాం. గుర్తుపెట్టుకోండి, అశ్రద్ధ కలిగిన ప్రాణాన్ని ఎప్పుడూ కూడా తృప్తిపరచలేదు. మనలో ఆశ ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. దేవుని వాక్యాన్ని వినాలని ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కలిగిన ఆశ గల ప్రాణాన్ని ఆయన మనకి ఏది అవసరమో దాన్ని తృప్తిపరుస్తాడు. మనం దేవుని మాట వినడానికి దేవుని సన్నిధికి రాలేనప్పుడు, దేవుని మాటనే మనం వినలేనప్పుడు, దేవుని మాటలు శ్రద్ధగా మనం విననప్పుడు మన మనసు మన యందు దేవుని మనసు అసహ్యపడేదాన్ని. వీళ్ళ మందిరానికి వస్తున్నారు, దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుని సన్నిధి అంటున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. కానీ వారి మధ్య నా మందిరం నుంచాను, వారి మధ్య నా మందిరం ఉంచాలని ఇష్టపడ్డాను, నా మందిరం మీ మధ్య ఉంచుతానని నేను వాగ్దానం చేశాను. లేవికాండం 26 ప్రకారం చెప్పిన వాడి ప్రకారం వారి మధ్యలో నేను నా సన్నిధిని నా మందిరాన్ని ఉంచినప్పుడు కూడా వారి దేహాలతోనే దేవుని మందిరానికి వస్తున్నారు. వారి ఆత్మను దేవుని సన్నిధిలో నిలబడుతున్నారు. అప్పుడు దేవుడు మనం సంతోషంగా చెప్పుకోవచ్చు. దేవుడు అంటాడు, ఎవరి మనసు అయితే ఇక్కడ దేహం పెట్టి ఆత్మ ఎక్కడ ఉంటుందో వారిని బట్టి దేవుని మనసు ఖచ్చితంగా అసహ్యపడింది. ఖచ్చితంగా దేవుని మనసు అసహ్యపడింది. ఎందుకు? నువ్వు మనిషి మాత్రం ఎక్కడ ఉండి మనసు ఎక్కడో పెట్టుకుంటే దేవుడు ఎక్కడ ఇష్టపడతాడు? నువ్వు ఎక్కడ ఉండాలా, నీ మనసు కూడా ఎక్కడ ఉండాలా? దేవుని మాటలు కూడా నీ మనసులో చేర్చుకోవాలి. నువ్వు దేవుని మాటలు చెప్పేటప్పుడు చాలా మంది ఉన్నారు, దేవుని మాటలు చెప్పేటప్పుడు సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చుంటారు మందిరాలు. నేను చాలా మంది చూస్తూ ఉంటాను. ఎందుకు నొక్కుతారో ఎందుకు చేస్తారో తెలియదు. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినప్పుడు బయటకు మాట్లాడుకోవచ్చు. ఓకే, ఫోన్ ఎట్లా చూసుకుంటూ ఉంటారు. ఏముంటుంది? నువ్వు ఫోన్లో పడిపోయి
దేవుని సేవకుడు దేవుని వాక్యం చెబుతున్నా నువ్వు ఫోన్లోనే చూసుకుంటూ ఉంటావంటే అర్థం ఏంటంటే నీకు దేవుని మాటలు వినాలని ఇష్టం లేదు. దేవుని మాటలు అంటే దేవుని వాక్యం అంటే నీకు ఇష్టం లేదు. చెప్పబడే వాక్యం, బోధించబడే వాక్యం, వినికిడిలో వస్తున్న వాక్యం అది వింటానికి నువ్వు ఇష్టపడలేదు కాబట్టి ఫోన్ చూసుకుంటూ ఉంటావు. ఏమొస్తుంది, ఏం పోతుంది, ఏమవుతుంది, పనికి మారి చెత్తలో నువ్వు కూలిపోతున్నావు. అంటే దేవుని సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఫోన్ చూసుకున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలు ఆరాధించేటప్పుడు, దేవుని బిడ్డలు ప్రార్థించేటప్పుడు నువ్వు ఫోన్ చూసుకుంటూ వాటితో పాటు ఏకీకరించుకోకుండా ఆమె అనుకోకుండా ఈ ఫోన్లో కూరుకుపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు అంటే ఇష్టం లేదు, దేవుని బిడ్డలు చేసే ప్రార్థన అంటే ఇష్టం లేదు, దేవుని బిడ్డలు చేసే ఆరాధన అంటే కూడా నీకు ఇష్టం లేదు. ఇష్టం లేక ఇష్టం అని చెప్పుకునే ప్రయాసం లేదు. జాగ్రత్త. దేవుని మాటలు నువ్వు వింటున్నావా లేదా అన్నది నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు తొంగి చూస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య తన ఆత్మను ఉంచాడు. మనం దేవుని వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఈ ఫోన్లు ఇవి చూసుకుంటూ ఉంటున్నామంటే మనం దేవుని మనసు మన ఎంత అసహ్యపడుతున్నది గుర్తుపెట్టుకో. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏది చేస్తున్నామని చూసుకుంటే వెళ్తున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, చెప్పే మాట అర్థమైందా? అలా ఏం చెప్పారంటే ఏం చెప్పారని వాళ్ళు ఎత్తుకుంటారు అంటే అర్థమైంది. వినేవారికి వాక్యం ఏంటన్నది అర్థమైంది. ఏం చెప్పారని చెప్పండి అంటే చెప్పగలుగుతారు. వినలేని వ్యక్తికి ఆ వాక్యం ఏం చెప్పామో తెలియదు, ఎందుకంటే దీనిలో కూరుకుపోయాడు కాబట్టి ఈ మాట తెలియదు. అప్పుడు అడిగామనుకోండి సిగ్గుపోయింది. ఫోన్ చూసేవాడిని ఖచ్చితంగా పేరు పెట్టి ఇప్పుడు ఏం చెప్పిన వాక్యం చెప్పండి సిగ్గుపోయింది. అందుకే పేరు పెట్టి చెప్పము, పేరు పెట్టి అందుకే చెప్పవు. నువ్వు అలా నువ్వు చెప్పని పేరు మన పేరు అని చెప్పి చెప్పము, ఏం చెప్పో చెప్పాను. ఎందుకు? సంఘంలో సిగ్గుపోతుంది. చాలా మంది అలా ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ చూస్తున్నారు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే పద్ధతి కాదు. మన జీవితాలు దేవుడు మాట్లాడే మాటకి సమయం ఇవ్వకుండా ఎలాంటి పనికి మనం చెత్తకి సమయం ఇస్తున్నామంటే ఒక్కసారి మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. నిజంగా మనం అలాంటి స్థితిలో ఉంటే దేవుని మాటకి సమయం ఇవ్వకుండా ఈ పనికిమాలిన వాటన్నిటికీ మనం సమయం ఇస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, దేవుని మనసు నీ యందు నా యందు అసహ్యపడుతుంది. మనల్ని బట్టి దేవుని మనసు ఖచ్చితంగా అసహ్యపడుతుంది. అలా దేవుని మనసు అసహ్యపడకూడదంటే మనం ఈ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన దేహం మాత్రమే కాదు, మన ఆత్మను కూడా ఇక్కడ నిలబెట్టుకోవాలి. నీ ఆత్మను నువ్వు కంట్రోల్లో చేసుకోలేనప్పుడు పరలోక రాజ్యం ఎలా వెళ్తావు? నువ్వు దేహం ఎక్కడుండి మనసు ఎక్కడ ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? పరలోక రాజ్యం ఏమో మనస్సు, ఇంకా చూస్తున్నట్టు శరీరం ఏమో నరకం ఉండేది. నువ్వు దేవుని సన్నిధిలో శరీరాన్ని పెట్టుకుని బయట మనసు పెట్టుకున్నప్పుడు నువ్వు నరకంలో కాలిపోతావు, కానీ పరలోకంలో ఉండలేవు. ఇది పరలోకానికి సంబంధించింది. బైబిల్ అది పరలోకపు గవిని, ఇది పరలోకానికి సంబంధించిన దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో నీ దేహాన్ని పెట్టుకుని నీ ఆత్మ లోకంలో పెట్టుకుంటే నువ్వు లోకంలో నరకంలో కాలిపోవడానికి ఆత్మను సిద్ధపరచుకుంటున్నావు, దేవుల్లో కాదు. మనం సిద్ధపరచుకోవాల్సింది దేహం ఎక్కడుంటే మనసు అక్కడ కాదు. మనసు ఇక్కడ ఉండాలా, మన ఆత్మీయ జీవితం ఇక్కడ ఉండాలా. దేహం అంటే శరీరానికి సంబంధించిన కోరికలు బయట వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఒకవేళ మన జీవితంలో ఏవైతే మనలో శరీరం ఉందో ఇప్పటి వరకు మనం ఎక్కడ దేహంగా ఉంది, ఆత్మ లోపల నుంచి దేహం పరిశుద్ధ స్థలంలో పెట్టిన అనుభవం ఎక్కడైతే ఉందో దాన్ని ఈ రోజైనా పశ్చాత్తాపడతాం. మనం ఈ రోజైనా మనసు మార్చుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం. ప్రభువా, నేను నా దేహం ఇక్కడ పెట్టుకుని అనేక పర్యాయాలు మనసు ఎక్కడెక్కడ ఆలోచించిన అనుభవం, దయచేసి నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. దీన్ని సన్నిధిలోకి వచ్చాను, ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నేను దేహం ఎక్కడ పెట్టుకుని మనసు ఎక్కడో పెట్టుకోవడం బట్టి ఏదో మన మనుషులు మాత్రం ఎక్కడ మనసు ఎక్కడెక్కడ ఉండటాన్ని బట్టి నీ మందిరంలో మా మధ్యలో ఉంచావు, ఈ సన్నిధి మా మధ్యలో ఉంది. అదే రీతిలో నీ మనసు కూడా మా మధ్య ఉంచావు. అయితే మా మనసు అంతా కూడా ఎక్కడెక్కడ తిరిగి రావడం కదా, మేము దేహం దగ్గర మనసు ఎక్కడ ఉంటుందా, నీ మనసు నన్ను బట్టి అసహ్యపడుతుందంట. ప్రభా, నన్ను బట్టి ఎక్కడ నీ మనసు అసహ్యపడిందో దయతో నన్ను క్షమించు. నేను ఎన్నోసార్లు నా దేహం ఎక్కడ పెట్టుకుని మనసు ఎక్కడెక్కడ తిరిగి అనుభవం ఉంది, దాన్ని క్షమించి ప్రభా ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నా, నా మనసు నీ దగ్గర పెట్టుకుంటా. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ దేవుని సేవకుడి ద్వారా, నీ దేవుని ప్రజల ద్వారా, ఏదైతే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి పైన పనులను నువ్వు అనుగ్రహిస్తున్నావు, ప్రతి మాటని నా హృదయంలో పెట్టుకుంటానని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. చెప్పబడే ప్రతి మాట కూడా ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకుందాం, ప్రతి మాట మన హృదయంలో పెట్టుకుందాం. అప్పుడే ఆత్మీయంగా దేవుడు మన యందు కూడా అసహ్యపడడు. ఎప్పుడైతే దేవుడి మాట మన యందు ఉంచుకోకుండా మన మనసు ఎక్కడో పెట్టుకుంటాము, అదే రీతిలో దేవుడు కూడా మన యందు అసహ్యపడచ్చు. ఎట్లాంటి వాడు మందిరానికి వచ్చాడు, ఎట్లాంటి వాడు మందిరంలో ఉంటున్నారండి, ఎట్లాంటి వాడు ప్రార్థన చేయడానికి వచ్చారండి, దేవుడు మనం బట్టి అసహ్యించుకుంటాడు.
సో దేవుని మనసు మన ఎందుకు అసహించుకుంటుందంటే ఐదో కారణం ఏంటంటే దేవుని మాటలు మనం సరైన విధంగా వినకపోవటాన్ని బట్టి, అంటే దేవుని వాక్యాన్ని సరైన విధంగా వినకపోవటాన్ని బట్టి దేవుని మనసు మన ఎందుకు అసహ్యపడుతుంది. అలా అసహ్యపడకపోకుండా ఉండాలంటే మనం దేవుని మాట శ్రద్ధగా ఉండాలి. 5 విషయాలు చెప్పడం వచ్చింది. దేవుని మనసు అసహ్యపడుతుందంటే మొదటిగా దేవుని ఆజ్ఞలను నెరవేర్చుకోవటాన్ని బట్టి, ఎదురు వ్యక్తుల ఉన్న దోషాలు అనుకుంటున్నాం కాబట్టి దేవుని మనసు మన ఎందుకు అసహ్యపడుతుంది. 2 ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా ఆయన మనసు ఎందుకు అసహ్యపడుతుందంటే దేవుని నిబంధనలు మనం నెరవేర్చుకోవటాన్ని బట్టి, మేరటాన్ని బట్టి. 3 దేవుని మనసు ఎందుకు అసహ్యపడుతుందంటే దేవుని తీర్పును మనం అసహించుకుంటున్నాం. దేవుడు తీర్పు తీర్చినప్పుడు సంతోషిస్తాను అసహించుకున్నాం కాబట్టి మన ఎందుకు దేవుని మనసు కూడా అసహ్యపడుతుంది. 4 దేవుని మనసు ఎందుకు అసహ్యపడుతుందంటే మనం పాపం చేస్తున్నాం బట్టి, మనలో ఉన్న పాపాన్ని బట్టి దేవుని మనసు అసహ్యపడుతుంది. మనం దేవుని పెట్టాం, ఒక యవనస్తుడు ఉండొచ్చు, దేవుని బిడ్డవై ఉండొచ్చు, మంచి విశ్వాసం ఉండొచ్చు, నీకున్న అక్రమ సంబంధాలు, అవిశ్వాసులు, చాలా మంది యవనస్తులు ఏం సేవకుడు తెలియదులే, సంఘ పెద్దలు తెలియదులే అని అనుకుంటారు. చాలా మంది యవనస్తులు ఆయా స్త్రీలతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఎంతో మంది జీవిస్తారు. మన మందిరంలో బట్టి మాకు ఏం తెలియదు, మేము పరిశుద్ధులు అనుకుంటాం. మనకేం తెలియకపోయినా ఆయన మనసు మన దగ్గర ఉంది. అంటే మనం ఏం పాపం చేస్తున్నాం ఆయన మనసు ఇక్కడ ఉంది కాబట్టి మనం చేసే పాపాన్ని బట్టి మన యందు తన మనసు అసహ్యపడుతుంది. మనం ఎవరితో ఫోన్ మాట్లాడాలి, ఎవరితో కాంటాక్ట్ చేయడం, దీన్ని బట్టి మన మీద తన మనసు అసహ్యపడుతుంది. అది గుర్తుపెట్టుకుందాం. మనం ఎలా 5వదిగా తన మనసు ఎందుకు అసహ్యపడుతుందంటే 5వ మాట ఆయన మాటలు వినకపోవటాన్ని బట్టి. అంటే దేవుని వాక్యం సేవకుడు ఏదైతే చెప్పారు, ఏదైనా బాధ్యత కలిగిన వారు కానీ, సంఘటనలు కానీ, ఇంకోటి ఏదైతే వాక్యం చూస్తున్నారు ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినుకోకుండా ఏదో దేవుని మందిరంలో కూర్చొని ఆటకాయితనంగా ఆటలాడుకుంటూ మనసు ఎక్కడ పెట్టి ఎక్కడెక్కడ ఆలోచన కనుకుంటున్నాం కాబట్టి మన ఎందుకు దేవుని మనసు అసహ్యపడుతుంది. అలా దేవుని మనసు మన ఎందుకు అసహ్యపడే కోణాలు మనలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకుందాం. మనం ఒప్పుకుంటే సంఘ క్షేమం ఉంటుంది, సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. వీటన్నిటి ఒప్పుకుని సంఘ క్షేమం ఉంటుంది, మందిరం మన మధ్య ఉంచబడుతూ వస్తుంది. ఇప్పటి వరకు మందిరం లేకపోవడం కారణం ఇదే, దేవుని సన్నిధి, దేవుని మనసు మన ఎందుకు లేకపోవడం కారణం ఇదే. కాబట్టి దీని ఎందుకు మనం జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభు సన్నిధి ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన విని సమాధానం ఇచ్చిన కాక ప్రార్థన ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన ఆరంభించింది. గమనించండి, దేవుని మనసు మన యందు అసహ్యపడతానికి గల కారణాలు ఏంటో మనకు తెలుసు. వాటిని జ్ఞాపకం చేసుకుని అసహ్యపడే ఏమన్నా ఉంటే వాటిని ఒప్పుకుందాం. దేవుడు మన యందు సంతోషించినట్టు మనం ప్రార్థనలు కొనసాగుదాం. అలా ఆరంభించండి. సహోదరుడు సహోదరు ఏమన్నా దేవుడు అసహించుని చూపిస్తుంటే వాటిని ఒప్పుకోండి, ప్రభు క్షమిస్తాడు. ఆరంభించండి ప్రార్థన.